హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక గుడ్ న్యూస్ వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మనం ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్కి సంబంధించి తెలుగులో ఒక వీడియో కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాము. బేసిక్గా ఇందులో ఏంటంటే మీరు ఫేస్బుక్ యాడ్స్కైనా లేదా ఇన్స్టాగ్రామ్ యాడ్స్కైనా బిగినర్ యూజర్ అండ్ మీడియం లెవెల్ యూజర్ అయితే ఈ కోర్స్ అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఏంటంటే బేసిక్గా ఫేస్బుక్ యొక్క ఇంట్రడక్షను, అదేవిధంగా కాన్వా. మనకి ఏంటంటే బేసిక్గా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే మనకి వీడియోస్ కానీ లేకపోతే పోస్టర్స్ కానీ యూజ్ చేయాలి. అటువంటి థింగ్స్ మనం కాన్వా యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలని కోసం మనకు కాన్వా కోసం కూడా నేను ఈ పర్టికులర్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం యాడ్స్ అన్ని కూడా మనం ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్తో క్రియేట్ చేస్తాం. కాబట్టి మీకు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అంటే ఓవర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఫేస్బుక్ యాడ్స్ ఫెయిల్ అవ్వాలా సక్సెస్ అవ్వాలి మేజర్ ఇంపాక్ట్ చేసేవి ఏంటంటే ఆడియన్స్ సెలక్షన్. దానికోసం మనం ఫేస్బుక్ యాడ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్సెస్ ఏముంటాయి. లైక్ సేవ్డ్ ఆడియన్స్ అవ్వచ్చు, లుక్ లైక్ ఆడియన్స్ అవ్వచ్చు, కస్టమ్ ఆడియన్స్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ వాటి కోసం కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం మన యొక్క ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లో కస్టమ్ ఆడియన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, లుక్ లైక్ ఆడియన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, సేవ్డ్ ఆడియన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో మనకి ఫేస్బుక్ యాడ్స్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ మనం వెబ్సైట్కి ట్రాఫిక్ జనరేట్ చేయాలంటే ఓ పర్టికులర్ ఆబ్జెక్టు, అదేవిధంగా మనకి లీడ్స్ కావాలంటే ఓ పర్టికులర్ ఆబ్జెక్టు, మనకి మెసేజెస్ కావాలంటే ఓ పర్టికులర్ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో వాటి కోసం ఎక్స్ప్లెయిన్ జరిగింది. అదేవిధంగా పర్టికులర్గా కాల్స్ కాంపిగన్, మీకు ఓన్లీ కాల్సే కావాలి. మీకు ఫేస్బుక్ యాడ్స్ లేదా ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేస్తున్నారు. ఆడియన్స్ మీకు డైరెక్ట్గా బటన్ క్లిక్ చేయగానే మీకు కాల్ జనరేట్ అవ్వాలి. ఆ విధంగా కావాలనుకుంటే ఆ పర్టికులర్ కాల్స్ కాంపిగన్ ఎలా క్రియేట్ చేయాలి. అదేవిధంగా మీకు డైరెక్ట్గా మీ ఫేస్బుక్ పేజ్కి మెసేజెస్ వచ్చే విధంగా మీ ఫేస్బుక్ పేజ్కి డైరెక్ట్గా మెసేజ్ వచ్చే విధంగా కాంపిగన్ ఎలా సెట్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్గా వాట్సాప్కి మనకు వాట్సాప్ ఉంది కదా, ఈ వాట్సాప్ డైరెక్ట్గా మెసేజెస్ ఏ విధంగా రావాలన్నది కూడా దాని మీద కూడా నేను ఒక కాంపిగన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి కొంతమందికి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి మెసేజెస్ కావాలనుకుంటారు. అటువంటి దానికోసం డైరెక్ట్గా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి ఏ విధంగా మెసేజెస్ రావాలి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లీడ్ జనరేషన్. కొంతమందికి ఏంటంటే లైక్ రియల్ ఎస్టేట్ యూజర్స్ అవ్వచ్చు, లేదా కార్ సేల్ చేసే వాళ్ళు అవ్వచ్చు, కొంచెం పెద్ద బడ్జెట్ అమౌంట్లో సేల్ చేసే పర్సన్స్కే లీడ్ జనరేషన్ కాంపిగన్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముందు లీడ్స్ జనరేట్ చేసి వాటిని ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి లీడ్ జనరేషన్ కాంపిగన్ స్టెప్ బై స్టెప్ ఎలా షటప్ చేయాలన్నది కూడా నేను ఈ పర్టికులర్ కోర్సులో చెప్పడం జరిగింది. మీకు ఏంటంటే ఒక బేసిక్ యూజర్ అయినా, మీరు ఒక బిగినింగ్ లెవెల్లో ఉన్నా లేదా ఒక మీడియం లెవెల్లో ఉన్నా సరే, ఈ కోర్స్ అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కోర్సు ప్రైస్ కూడా నేను అఫోర్డబుల్ రేట్ పెట్టడం జరిగింది. మీరు కోర్స్ లింక్ ఒకసారి ఈ పర్టికులర్ అన్నిటిని కూడా మీరు ఒక్కసారి మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఫాలోఅప్ అవుతే మీరు ఈ కోర్సుని బ్రౌజ్ చేయొచ్చు. పర్టికులర్ అమౌంట్ ఒక అఫోర్డబుల్ అమౌంట్తో ఈ కోర్స్ అని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేవిధంగా ఈ కోర్సు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు వరకు ఏంటంటే అరౌండ్ 12 లెసన్స్ అయితే ఇంక్లూడ్ చేయడం. యాజ్ పర్ నౌ 12 లెసన్స్ అనేది నేను ఇంక్లూడ్ చేశాను ఆ పర్టికులర్ కోర్సులో. వచ్చే అప్కమింగ్ మంత్స్ వచ్చి లేదా అప్కమింగ్ వీక్స్లో మీకు నేను పర్టికులర్ కేస్ స్టడీస్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఏ కంటెంట్ అయితే ల్యాగ్ అవుతుందో ఆ పర్టికులర్ కంటెంట్ అనేది నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ పర్టికులర్ కోర్స్ మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి ఒకసారి బ్రౌజ్ చేయండి. ఒకసారి కోర్స్ బ్రౌజ్ చేస్తే ఆ కోర్సులో ఈ వీడియోలో నేను ఏమైతే టాపిక్స్ ఇవ్వను ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను అక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఆ టాపిక్స్ మీకు తెలియని టాపిక్స్ ఎలా చేయాలన్న టాపిక్ మీకు తెలియకపోతే పర్టికులర్ కోర్స్ అని హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ నేను లిస్ట్ చేసిన టాపిక్స్ అన్ని కూడా మీకు స్టెప్ బై స్టెప్ చేయడం తెలుసు అయితే మీరు పర్టికులర్ కోర్స్ అని స్కిప్ చేయొచ్చు. ఓకే, అది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా ఫేస్బుక్ యాడ్స్ లేదా వెబ్సైట్ డిజైన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.